ఏపీ మద్యం కుంభకోణంలో సంచలనం నమోదు కానుందా? రాజ్ కసిరెడ్డి అప్రూవర్‌గా మారనున్నారా? ఈ మేరకు సంకేతాలిచ్చారా? తనను బలిపశువు చేస్తున్నారని భావిస్తున్నారా? అందుకే అప్రూవర్‌గా మారి మిగతా వారిని ఇరికించే ప్రయత్నాలు ప్రారంభించారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం కుంభకోణంపై ఫోకస్ పెట్టింది. వివరాలను సేకరించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోనికి దిగి అరెస్టులను ప్రారంభించింది. అయితే ఈ క్రమంలో ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాజ్ కసిరెడ్డి అరెస్టు తర్వాత జరగనున్న పరిణామాలు మాత్రం నిందితులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. వాస్తవానికి విజయసాయి రెడ్డి రాజ్ కసిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణానికి సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని తేల్చేశారు. ఆయనతోనే ఈ మొత్తం కుంభకోణం నడిచిందని చెప్పుకొచ్చారు. అయితే విజయసాయి రెడ్డి కామెంట్స్ రెండు విధాలుగా భావించవచ్చు. రాజ్ కసిరెడ్డిని ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డిని తప్పించే కుట్ర ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిపై విజయసాయి రెడ్డి నేరుగా విమర్శలు చేయడం లేదు. మద్యం కుంభకోణంలో అడ్డుగోలుగా దోచేసిన సొమ్ము ఎవరికి వెళ్ళింది అన్నది స్పష్టత ఇవ్వడం లేదు. కేవలం రాజ్ కసిరెడ్డిపై ఉన్న వ్యక్తిగత కోపంతో అలా ఆరోపణలు చేసి ఉండాలి. లేకుంటే జగన్మోహన్ రెడ్డిని కాపాడేందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అసలు పరిణామాలు రాజ్ కసిరెడ్డికి ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. అందుకే ఆయన అప్రూవర్‌గా మారేందుకు సిద్ధపడినట్లు సమాచారం. తాజాగా రాజ్ కసిరెడ్డి తరపున ఓ లాయర్ వాదిస్తున్నారు. న్యాయస్థానంలో తన వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఆయన కోర్టు ముందే సంచలన ఆరోపణలు చేశారు. తన కంప్లైంట్ను A1గా పట్టి సూత్రధారులను తప్పించేందుకే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లాయర్ తన కామెంట్స్తో రెండు వర్గాలకు సందేశం పంపారు. రాజ్ కసిరెడ్డిని మాత్రమే బలి చేయాలనుకుంటే మొత్తం బయట పెట్టేస్తానని జగన్ క్యాంపునకు సందేశం పంపారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మద్యం కుంభకోణంలో వాటాలు కుదరకపోవడం వల్లే ఒక్కొక్కరు బయటకు వస్తున్నట్లు తెలుస్తుంది. మద్యం కుంభకోణంలో A1గా రాజ్ కసిరెడ్డి ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఐటీ సలహాదారుడిగా ఉండేవారు. ఏపీలో పదవి పొందిన హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు సాగించేవారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆయన హైదరాబాద్లోనే ఉంటున్నారు. మద్యం కుంభకోణంలో పొందిన డబ్బుతో భారీగా వ్యాపారాలు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే అదే విజయసాయి రెడ్డికి కంటగిరింపుగా మారినట్లు తెలుస్తుంది. అందుకే ఆయన సూత్రధారి అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డితో ఉన్న గొడవ కారణంగానే విజయసాయి రెడ్డి అలా చెప్పారని అంతా భావించారు. కానీ ఇప్పుడు రాజ్ కసిరెడ్డిని బలిపశువుని చేసి జగన్మోహన్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విజయసాయి రెడ్డిపై అనుమానాలు ఉన్నాయి. అయితే జైలుకు వెళ్లిన రాజ్ కసిరెడ్డికి అసలు తత్వం బోధపడింది. తన చుట్టూ కుట్ర పన్నుతున్నారని అర్థమైంది. అందుకే ఆయన తన లాయర్ ద్వారా జగన్ శిబిరానికి స్పష్టమైన సంకేతాలు పంపారు. తనను బలిపశువును చేస్తే అవసరమైతే మొత్తం చెప్పేస్తానని ఆయన ఒక సంకేతం పంపారు. అప్రూవర్‌గా మారిపోతానని కూడా హెచ్చరికలు పంపగలిగారు. మున్ముందు మద్యం కుంభకోణంలో పెద్ద పెద్ద అరెస్టులు ఉంటాయని ప్రచారం జరుగుతుంది. ఇటువంటి సమయంలో రాజ్ కసిరెడ్డి అప్రూవర్‌గా మారితే నిజంగా సంచలనమే.